1వ వచనాన్ని మనం చదువుదాం. తీసారా అందరూ? ఓకే, చదువుతాం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన సాధించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క శుక్రవారం దినాన మీ మందిర ఆవరణలో ఈ ప్రార్థన కూడికలో మేమందరం ఈ విధంగా చేరి నీ నామస్మరణ చేయటానికి మీరు చూపిన సహాయం బట్టి నీకు స్తోత్రాలు. నీ వాక్య ధ్యానం కొరకే నీ మందిర ఆవరణలో మేమందరం కూడా వేచి ఉంటుండగా మీరు మాతో మాట్లాడండి. మీ సహాయాన్ని అనుగ్రహించండి. మా జీవితానికి, మా ఆత్మ సంబంధమైన బ్రతుకుకు ఏ వాక్యం అయితే కావాలో తద్వారా మీరు మాట్లాడండి. ఆయన ప్రతి ఒక్కరూ వినుటకు కావాల్సినటువంటి వినుబుద్ధిని కలుగు చేయండి. నీ వాక్యం వింటుండగా వారి హృదయములు తెరవబడినట్లుగా సహాయం చేయండి. సమయముల వలె ప్రభువా, నేను నీ దాసుడిని ఆలకించుతున్నాను, సెలవిమ్ము అన్నట్లుగా ప్రతి ఒక్కరూ నీ వాక్కు కొరకే ఎదురు చూసే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు యొక్క శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారితో ఒక మాట అడుగుతున్నారు. యేసు ప్రభు యొక్క శిష్యులు యేసు ప్రభు వారిని ఒక మాట అడుగుతున్నారు. ఏంట మాట అంటున్నారు? అయ్యా, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. వారు నేర్చుకున్నారు, వారు ఇప్పుడు చేయగలుగుతున్నారు. మేము కూడా ప్రార్థన చేసినట్లుగా మేము కూడా తండ్రికి ప్రార్థన చేయాలి అని అంటే మీరు మాకు నేర్పించండి, మీరు మాకు ప్రార్థన చేయడం నేర్పించండి అని యేసు యొక్క శిష్యులు యేసు ప్రభువు వారిని అడుగుతున్నారు. ఏం నేర్పించమంటున్నారు? వీళ్ళు ప్రార్థన చేయడం నేర్పించమంటున్నారు. ప్రార్థన చేయడం నేర్చుకోవడం అంత అవసరమా? అవసరమా అంటే అవసరం. క్రైస్తవ జీవితానికి ఏం కావాలి అని అంటే 3 కావాలి. ఏం కావాలి? 3 కావాలి. 1 ప్రార్థన, 2 ఆరాధన, 3 వాక్య ధ్యానం. ఇవి 3 కూడా చాలా ప్రాముఖ్యమైనవి క్రైస్తవ జీవితం కట్టబడడానికి. మనం ఇంకా చాలా ఉన్నాయి, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకు అనంటే ఈ 3 మనకు ఉండాలి. ప్రార్థన అంటే ఏంటి అనంటే దేవునికి మనం ఏం కావాలో మన యొక్క ప్రతిదాన్ని అడగడం. ప్రార్థన అంటే అడిగి పొందుకోవడం. ప్రభువా, నాకు ఇది కావాలి, నాకు దయచేయి అని చెప్పేసి అడగడానికి వాడేదాన్నే ప్రార్థన అంటాం. ఆరాధన అంటే ఏంటి అంటే దేవుణ్ణి ఇక్కడ లైట్ ఈ లైట్ ఇక్కడ ఉంది స్విచ్. ఆరాధన అంటే ఏంటి అంటే దేవుణ్ణి స్తుతించేది, దేవుణ్ణి స్తుతించేది అంటే దేవునికి ఇచ్చేది. ప్రార్థన అంటే దేవుని నుంచి పొందుకునేది, ఆరాధన అంటే దేవునికి ఇచ్చేది. ఏంటి ఇచ్చేది అంటే స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత, ఇవన్నీ కూడా దేవునికి ఇచ్చేవి. దేవుని దగ్గర నుంచి పొందుకునేది ప్రార్థన అయితే, దేవునికి ఇచ్చేది ఆరాధన. 3వది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం.
ఈ యొక్క దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటే సరైన మార్గంలో నడిపిస్తుంది. ఆధ్యాత్మికంగా బలపరచబడడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా మనం ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్తుంది. ఎలా అంటే ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తుంది, ఎలా ఆరాధన చేయాలో నేర్పిస్తుంది వాక్యం, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, ఎలా ప్రభువుతో మనం అనుసంధానం చేయబడాలో, ఎలా కట్టబడాలో, ఎలా అంటు కట్టబడాలో ఈ వాక్యం అనేది నేర్పిస్తుంది. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఈ మూడు కూడా ప్రాముఖ్యమైనవే. ఒకటి ప్రార్థన, రెండు ఆరాధన, మూడు వాక్య ధ్యానం. అయితే ఇక్కడ యేసు ప్రభు యొక్క శిష్యుడు యేసు ప్రభు వారిని ఏమి నేర్పమంటున్నారు? ప్రార్థన చేయడం నేర్పమంటున్నారు. వీరెవరు? యేసు యొక్క శిష్యుడు. యేసు ప్రభు యొక్క శిష్యులే ప్రార్థన చేయడం ఎలాగో నేర్పమంటే మనం ఏమనాలి? మనం కూడా ప్రభువుని అడగాలి. అంటే ప్రార్థన అంటే ఏదో ఎవరో చేస్తున్నారు దాని ప్రకారం మనం చేయడం కాదు, కంఠస్థ పెట్టి చేసేది కాదు. ప్రార్థన అంటే ఏవో రెండు మాటలు తెలుసు కదా, ఆ మాటలు మనకు నచ్చినట్లు ఉపయోగించుకునేది ప్రార్థన కానీ కాదు. ప్రభు సన్నిధిలో ప్రభువా నేను ప్రార్థన ఎలాగ చేయాలో నేర్పించు అని ప్రభువుని అడగాలి. మన ప్రభు సన్నిధిలో ప్రార్థన ఎలా చేయాలో ప్రభువుని కొంచెం ఆపండి, ఇష్టమే చదువుతున్నారు. ఎలా చేయాలో ప్రభువుని మనం అడగాలి. అలా అడగకపోతే ఆ ప్రార్థన వాక్యానుసారమైన ప్రార్థన అయి ఉండదు. ఆ ప్రార్థన కొన్నిసార్లు అంగీకరించబడదు. అందుకే దేవుని సన్నిధిలో ప్రభువుని అడగాలి. యేసు యొక్క శిష్యులు యేసుని అడిగినట్లుగా మనం కూడా ప్రార్థన చేయడం నేర్పించు. ఎలా ప్రభువా మాకు నేర్పించండి అయ్యా అని అడగాలి. యేసు యొక్క శిష్యుడు ఏమి అడగల, ప్రార్థన అడిగారు. ఏం అడగాలి వాళ్ళు అంటే చాలా అడగాలి. యేసయ్య స్వస్థపరచడం వాళ్ళు చూశారు. ప్రభువా ఇతరులను స్వస్థపరచడం ఎలాగో మీరు మాకు నేర్పించు అని అడగాలి. ఒకటి అది అడగల. యేసయ్య అద్భుతాలు చేయడం ఎలాగో నువ్వు చేస్తున్నావు కదా, మేము చూస్తున్నాం కదా, అది ఎలాగో మాకు నేర్పించు అని అడగల. దెయ్యాలను వెళ్ళగొడుతున్నావు కదా ప్రభువా, అవి ఎలా వెళ్ళగొట్టాలో అది మాకు నేర్పించు అని అడగల. అనేకమైనటువంటి సూచక్రియలు చేస్తున్నావు, మాత్కార్యాలు చేస్తున్నావు, నువ్వు వెళ్ళిన ప్రతి చోట కూడా ఒక అద్భుతమే జరుగుతుంది, అది ఎలా చేయాలో మాకు నేర్పించు ప్రభు అని అడగల. ఏమడుగుతున్నారు? ప్రార్థన చేయమని అడుగుతున్నారు. అవి అవసరం అంటే అన్నీ అవసరమే. స్వస్థతలు అవసరమే, అద్భుతాలు అవసరమే, ఆశ్చర్యకార్యాలు అవసరమే. ప్రభు సన్నిధిలో మనకి ఏమైతే కావాలో అవన్నీ అవసరమే. ఇప్పుడు జరుగుతున్నవన్నీ అవసరమే. కానీ వీటన్నిటికంటే ఏది అవసరము అంటే ప్రార్థన అవసరం. ఎందుకు ప్రార్థన అవసరం? ఎందుకు వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది అంటే ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే ప్రార్థన వలన మాత్రమే జరుగుతాయి. స్వస్థత ప్రార్థన వలన, విడుదల ప్రార్థన వలన, అద్భుతాలు ప్రార్థన వలనే, ఆశ్చర్యకార్యాలు ప్రార్థన వలనే జరుగుతాయి. కాబట్టి వీరేమంటున్నారు? అయ్యా మాకు ప్రార్థన చేయడం నేర్పించు అంటున్నారు. మన జీవితాల్లో కూడా మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రార్థన చేయడం సంపూర్ణంగా రాకపోతే మనకు అది క్షేమం కాదు. అది నచ్చినట్లు ప్రార్థన చేస్తే మన జీవితంలో కార్యాలు జరగవు. మరి ఎలా అడగాలి? ఎవరు నేర్పిస్తారు? ఒకవేళ దేవుణ్ణి అడుగుతామయ్యా నువ్వు అన్నట్లు అయ్యా ప్రభువా యేసయ్యా మాకు ప్రార్థన చేయడం ఎలాగో రాదు, మాకు నేర్పించయ్యా అంటాం మేము. మరి ఎవరు నేర్పిస్తారు అని అంటే వాక్యం సెలవిస్తుంది. ఒక మాట చూద్దాం, వాక్యం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8:26 8:26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కనుక
మురుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉన్నది, మనం ప్రభు సన్నిధిలో ప్రభువా నాకు ప్రార్థన చేయడం నేర్పించు అని మనం అడిగేటప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడే మనకు ప్రార్థన చేయడం రాదు అని తెలుసుకొని ఏం చేస్తాడు, మన బలహీనత ఏంటి? మన బలహీనత ప్రార్థన చేయడం రాకపోవడం మన బలహీనత. ఆత్మ సంబంధమైన బలహీనతలు ఇవి. మనకు ప్రార్థన చేయడం రాదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే తన బలహీనతలను చూసి మన పక్షాన మన కొరకు ఆయన ఏం చేస్తారంట, మనతో కలిసి ఏ విధంగా ప్రార్థన చేయడం రాదు కాబట్టి మన నోటి నుంచి పదాలు వస్తాయి. ఎటువంటి పదాలు అంటే మనం ఎప్పుడు కూడా ఉచ్చరించనేటువంటి పదాలు, మన నోటి నుంచి ఎప్పుడు రానేటువంటి కొత్త కొత్త పదాలు వస్తాయి. కొత్త కొత్త పదాలతో, ఉచ్చరింప సఖ్యము కాని మూగులతో, గొప్ప కన్నీటితో మనం ఏం చేస్తాం, ప్రార్థన చేస్తాం. ఎలా అనంటే పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తాడు. మనం ప్రభువుని అడగాలి ప్రార్థన చేయమని. మనం ఏమేమో అడుగుతాం, మన ఇంటి అవసరాలు అడుగుతాం, మన కుటుంబాల అవసరాలు అడుగుతాం, మనకి ఏం కావాలో అవన్నింటినీ అడుగుతాం పొందుకోవాలని మనకున్న పరిస్థితిని బట్టి. అవి అడగడం మంచిదే, అవన్నీ కూడా మనం అడిగి త్వరగా పొందుకోలేకపోతాం కొన్నిసార్లు. కరెక్ట్ కారణం ఏంటి అని అంటే సరైన విధానంలో ప్రభువుని అడగట్లేదు కాబట్టి. అవును కదా? ఇప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు సరైన విధానంలో పని చేసామనుకో త్వరగా పని అవుతుంది. అవునా? మీ ఏరియాలో పొలం చేస్తారు, పొలం చేసేటప్పుడు గట్టులు ఎక్కుతారా? గట్టులు ఎక్కుతారు కదా. ఆ గట్టులు దేంతో చెక్కాలి? పారతో చెక్కాలి కదా, పారన. అదే కట్టతో చెక్కామనుకో, లేకపోతే చిన్న సాగు లాంటిది చెక్కామనుకో ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. అవునా? ఏ ఆయుధం అయితే ఏ వాడాలో దాంతో వాడితే త్వరగా పని అవుతుంది. చెట్టు పట్టుకుని సాగుతో కట్ చేస్తే అవదు, కత్తి పట్టుకుంటేనే అవుతుంది త్వరగా. అలాగే ప్రార్థన కూడా అంతే. ఏ విధానంలో ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మనం కోరుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడా యేసు నీవు నాకు సహాయం చేయి, నాకు ప్రార్థన చేయగలవు రాదు, నాకు ప్రార్థన నేర్పించు ప్రభువా అని యేసు యొక్క శిష్యులు అడిగినట్లుగా మనం కూడా అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయం చేస్తాడు మన జీవితాల్లో. మనం ప్రార్థన ఎక్కువగా చేయగలుగుతాం. అప్పుడు ఎక్కువ అడగాలి, ప్రభావ నాకు నేర్పించు అని. చాలామంది అంటారు, మనం కొన్నిసార్లు ఎవరు ప్రార్థన చేస్తారు, ప్రభావ నాకు ప్రార్థన రాదు ప్రభావ, నాకు తప్పులుండే క్షమించు ప్రభావ అని అంటారు. కొంతమంది అయితే నేర్పించు ప్రభు అంటారు, కొంతమంది అయితే ప్రార్థన రాదు అని మాత్రం విడిచిపెట్టేస్తారు. ప్రభు సన్నిధిలో మనం అడగడం తప్పులేదు, ఎవరేమనుకుంటారని సిగ్గుపడక్కర్లా. అయ్యా ప్రార్థన రాదు ప్రభావ, నాకు ప్రార్థన నేర్పించారు, ప్రభు సన్నిధిలో అడగాలి. ఎంతవరకు అడగాలి అని అంటే మనం ప్రభువులో ఆత్మలో ప్రార్థన చేయడం నేర్చుకున్నంత వరకు కూడా మనం అడగవచ్చు. అది వాక్యానుసారం, ఎవరేమనుకున్నా తప్పులేదు. వాక్యంలో ఉంది కదా, మీరు ప్రార్థన చేయడం అడగండి అని బైబిల్ చెప్తుంది. ఎలాగ ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాననేది కూడా బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ప్రభువుని అడగాలి. ఏమి నేర్పించాలో అని చూస్తున్నాడు దేవుడు మనకి, వాటిని అడగాలి. మనం పరిశుద్ధాత్మ దేవుడిని అడగాలి, దేవుని సన్నిధిని అడగాలి. ప్రభువా నేను ఎలా నడవాలో అడగాలి, ఎలా జీవించాలో అడగాలి, అన్ని ప్రభువునే అడగాలి. మనం ప్రభు సన్నిధిలో నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి. ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగినట్టు నేర్చుకోవాలంట. ఆయన సన్నిధిలో ఎలా మెలగాలో నేర్చుకోవాలి, ఆయన సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకోవాలి, ఆయన సన్నిధిలో ఆయన కాడిని ఎత్తుకొని ఎలా ముందుకు వెళ్ళాలో నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన విషయాలు. అలా నేర్చుకున్నప్పుడు మన ప్రార్థన అంగీకరించబడుతుంది. మనం చాలాసార్లు అనుకుంటాం, అయ్యా నాకు చాలా బాగా ప్రార్థన చేయడం వచ్చు, నేను చాలా బాగా ప్రార్థన చేస్తాను, కానీ మరి నా జీవితంలో ఎందుకు కార్యం జరగట్లేదు అనుకుంటాం. మనం ప్రార్థన 4 రకాలుగా వాటి యొక్క సమాధానం వస్తుంది. ప్రార్థనకు 4 రకాలైనటువంటి సమాధానాలు వస్తాయి. 4 విధాలుగా సమాధానాలు వస్తాయి. ఏంటి అంటే కొన్నిసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు వెంటనే సమాధానం వస్తుంది. అలా వెంటనే సమాధానం వచ్చిందని మన మీద గొప్పవారమని కాదు. ఎందుకు అని అంటే ఆ సమయంలో
దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసావు, ఆ సమయంలో నీ ప్రార్థన అంగీకరించబడింది, ఆ ప్రార్థన అంగీకరించబడడం ద్వారా ప్రతిఫలం దక్కింది. ఎందుకు అంటే ఆ టైంలో మాత్రమే దాని ప్రతిఫలం దేవుడు ఇవ్వాలి, దాటిపోతే కష్టం. ఉదాహరణ మీకు చెప్తాను. పేతురు భక్తుడు ఒకరోజు సముద్రం మీద నడుస్తున్నాడు. ఎక్కడ నడుస్తున్నాడు? సముద్రం మీద నడుస్తున్నాడు. ఆయన కంటే ముందుగా యేసు ప్రభు కూడా సముద్రం మీద నడుస్తున్నాడు. యేసు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, పేతురు అయితే ఒకేసారి మునిగిపోతున్నాడు. మునిగిపోవడానికి క్రమక్రమేపీ అలా మునిగిపోతున్నాడు. అలా వచ్చేస్తుంది, కాలు మునిగిపోయి మోకాల్లోకి వచ్చింది, నడుములోకి వచ్చింది, పీకల్లోకి వరకు వచ్చేస్తుంది. అప్పుడు యేసు ఒక ప్రార్థన చేశాడు, ప్రభువా నేను నశించిపోతున్నాను, నన్ను రక్షించవా అన్నాడు. వెంటనే ప్రభు ఏం చేశాడు? వెంటనే ఆయన చేయి పట్టుకుని పైకి లేపాడు. హల్లెలూయా. ఆ సమయంలో దేవుడు ఆలస్యం చేశాడు అనుకో, ఏమైతుంది? ఆయన మునిగిపోతాడు. అవును కదా? కొన్ని ప్రార్థనలకు మనకి ఇలానే ఉంటాయి సమాధానం. ఆ సమయంలో ఆ ప్రార్థనకు వెంటనే చేయకపోతే నీ పరిస్థితి, నా పరిస్థితి తారుమారైపోతాయి. మన బ్రతుకులు వేరే విధంగా మార్చబడతాయి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు మన ప్రార్థనకు వెంటనే సమాధానం ఇస్తాడు. వెంటనే సమాధానం ఇస్తాడు. ఒకటి. రెండోది, కొన్ని ప్రార్థనలకు చాలా ఆలస్యంగా సమాధానం వస్తుంది. కొన్ని ప్రార్థనకు ఏం చేస్తున్నాడు దేవుడు? ఆలస్యంగా సమాధానం ఇస్తాడు. మనం చూస్తూనే ఉంటాం, అరే దేవుడు చేయడేమోలే ఈ కార్యం, దేవుడు ఈ పని చేయడేమో అని అనుకుంటాం. మనం ఆలస్యంగా మనం సమాధానం వస్తుందని ఊహించకూడదు. ఆలస్యంగా కొన్నిసార్లు వచ్చేటప్పుడు అరే ఇంకా రావట్లేదు, దేనికి? దేవుడు సహాయం చేయడమో అనుకుంటాం మనం కొన్నిసార్లు, కానీ చేస్తాడు. అందుగురించి మనం ఏం చేయాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటి అని అంటే, యేసుక్రీస్తును ప్రేమించిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో 3 వ్యక్తులు ఉన్నారు. ఆ 3 వ్యక్తుల పేర్లు ఎవరంట? మార్త, మరియా, లాజరు కదా. యేసు ప్రభు వారు ఈ లాజరును చాలా ఎక్కువగా ప్రేమించేవాడు, చాలా ఎక్కువగా ప్రేమించేవాడు. ఒకరోజు లాజరు చనిపోయాడు. లాజరు చనిపోతే ఆ విషయం యేసయ్యకి తెలిసింది. కబురు పంపించాడు, ఇలా నువ్వు ప్రేమించిన శిష్యుడు అయినటువంటి, లేకపోతే నీవు ప్రేమించిన ఒక వ్యక్తి చనిపోయాడయా యేసయ్య, నువ్వు ఒకసారి వస్తే అయిపోద్ది, ఆ పరిస్థితి మార్చబడుతుంది, నువ్వు రా అంటే యేసయ్య వెంటనే వెళ్ళలే. యేసయ్య వెంటనే వెళ్ళలేదు. 4 రోజులు పోయిన తర్వాత వెళ్ళాడు. మన జీవితాల్లో కూడా ఇలానే ఉంటుంది. ఆపద వస్తుంది, అరే ఇంత పరిస్థితుల్లో కూడా దేవుడు ప్రార్థన లేకపోతే మరి ఎప్పుడు ఏంటంటే నా ప్రార్థన, నా పరిస్థితి సాగు బ్రతుకుల మధ్య ఉంది, చచ్చిపోయే పరిస్థితి, ఎన్నో వస్తువులు, ఆకలి, ఇబ్బందులు, కరువు, కాటకాలు ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు కూడా నా ప్రార్థన లేకపోతే దేవుడు మరి వినండి, మరి ఇంకా దేవుడు విడిచిపెట్టేద్దాం అనుకుంటాం మనం కొన్నిసార్లు. కానీ ప్రభు కొరకు వెయిట్ చేయాలి. ప్రభు ప్రతిఫలం ఇస్తాడని మనం వెయిట్ చేయగలగాలి. వీరు కూడా వెయిట్ చేయలేదు. ఎవరు? మార్త మరియ కూడా వెయిట్ చేయలేదు. ప్రార్థన చేశారు, ప్రభు చెప్పారు, ప్రభువుని అడిగారు. ప్రార్థన అంటే ఏమని చెప్పాను? ప్రభువుని అడగడం. అవును కదా? ప్రార్థన అంటే ప్రభువుని అడగడం. ఈ మార్త మరియ కూడా ప్రభువుని అడిగారు, అయ్యా మా తమ్ముడు చచ్చిపోయాడని. యేసయ్య ఎప్పుడు రాలేదు, ఈ మనసు వదిలేశారు, ఆశలు వదిలేసుకున్నారు. మరి యేసయ్యని అడగడం మానేశారు. 4 రోజులు అయింది, యేసయ్య రాకపోయినా సరే పట్టించుకోవాలా. 4వ రోజు యేసయ్య వస్తే, ఇప్పుడు ఎందుకు వచ్చావు యేసయ్య, ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఆల్రెడీ మా వాడు సమాధి చేసాము, అయిపోయింది, వాళ్ళ కార్యక్రమం అంతా అయిపోయింది, నువ్వు ఇక్కడ ఇల్లు అని అంటే, లేదంటే మీరు అడిగారు కదా, మీరు నా కొరకు అడిగారు కదా, చచ్చిపోయాడు ఏం చేస్తావు అని. నాకు సమాధానం, నాకు ఒక లెటర్ పంపించారు, లేకపోతే నాకు ఏమంటుందని సమాచారాన్ని పంపించారు. ఆ సమాచారం నా దగ్గరకు వచ్చింది, నేను చెయ్యాలని ఆలస్యం చేశా అని చెప్పి యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళాడు. సమాధిలో ఉన్నటువంటి చనిపోయినటువంటి లాజరును తిరిగి బయటికి తీసుకుని వచ్చాడు. అంటే కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది,
కానీ సమాధానం దేవుడు ఇస్తాడు. మొట్టమొదటి ఏంటి, దేవుడు కొన్నిసార్లు ప్రార్థనకు వెంటనే సమాధానం ఇస్తాడు, కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది కానీ దానికి సమాధానం వస్తుంది. మూడోది ఏంటో తెలుసా, కొన్నిసార్లు మన ప్రార్థనకు దేవుడు అసలు సమాధానం ఇవ్వడు. మనం కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన అంగీకరించాడు దేవుడు. ఎందుకు అంగీకరించడు అని అంటే ఏంటో తెలుసా, మనం ఏం చేస్తామంట, యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది, ఆ మాట మనం చూద్దామా. నాలుగో అధ్యాయం 3వ వచనం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుట లేదు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దురుద్దేశంతో అడుగుతాం. ఏంట దురుద్దేశం? మంచి ఉద్దేశం మనలో ఉండదు. ప్రార్థన చేసేటప్పుడు మంచి ఉద్దేశం అంటే మీకు అర్థమయ్యేలాగా చిన్న అయ్యాం. మంచి ఉద్దేశం అంటే ఏంటి, నేనున్నాను, నా పక్కింటోడు ఉన్నాడు, నాకు వాడు విరోధియే, నా కీడు కోరుకున్నాడే, నాకెంత అన్యాయం చేసినవైతే, అయినప్పటికీ ప్రభా వాడిని కూడా దీవించు ప్రభా, వీరుండి వాడిని మార్చు దీవించు ప్రభా అన్నాను అనుకో, అది మంచి ఉద్దేశం కదా. అలా కాకుండా ప్రభు వాడు చెప్పించబడాలి, నాయన వాడు నాశనం అయిపోవాలి, వాడికి పుట్టగతులు ఉండకూడదు, వాడు దుంప నాశనం అయిపోవాలని ప్రార్థన చేశామనుకో, దేవుడు వింటాడా? అది దురుద్దేశం అన్నమాట, అది మంచి ఉద్దేశం కాదు. పాపం విషయంలో కొన్నిసార్లు అడుగుతాం, పాప సంబంధమైన విషయాల కొరకు, దేవుడికి ఇష్టమైన కార్యాల కొరకు కొన్నిసార్లు అడుగుతాం. అవి ఇస్తాడా అంటే ఇవ్వనే. కొన్ని విషయాల్లో దేవుడు ఇవ్వడు, కానీ దేవుని యొక్క కృపను అనుగ్రహిస్తాడు. కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు దురుద్దేశంతో అడుగుతాం కాబట్టి పూర్తిగా ఇవ్వడు. కొన్నిసార్లు మంచి ఉద్దేశంతో చేసామనుకో, అప్పుడు దానిని ఇవ్వకపోయినా సరే దేవుని యొక్క కృపను మనకి ఇస్తాడు. మీకు అర్థమయ్యేటట్టు ఇంకో విషయం చెప్తా. మనకు అపోస్తలుడైన పౌలు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు అంటే, అయ్యా నా శరీరంలో ఒక బలహీనత ఉంది, నా శరీరంలో ఏముంది, ఒక బలహీనత ఉంది, దాని నుంచి నేను తట్టుకోలేకపోతున్నా, చాలా ఇబ్బందిని నేను అనుభవిస్తున్నా, కాబట్టి నా శరీరం నుంచి ఆ బలహీనత తీసివే అని ప్రార్థన చేస్తాడు. అప్పుడు ప్రభు ఏమంటాడు, అప్పుడు ప్రభు ఏమంటాడంటే, ఇక్కడ చూద్దాం, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా ఇచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా ఇచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకై సాతాను యొక్క దూతగా ఉంచబడింది. అది నా యొక్క నుంచి తొలగిపోవాలని దాని విషయమై ప్రభువును ముమ్మారు వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయనతో చెప్పాడు. పౌలు అంటాడు, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడింది, ఒక శ్రమ ఉంచబడింది, ఒక బలహీనత ఉంచబడింది, అది నా శరీరంలో నుంచి తీసే ప్రభా
నేను ఇబ్బంది పడుతున్నా, భరించలేకపోతానని ప్రభువుని 3 సార్లు ప్రార్థించాడు. 3 సార్లు ప్రార్థిస్తే ప్రభు ఏం చేశాడు? తన శరీరంలో ఏదైతే తనకు బాధ కలిగిస్తున్న ముళ్ళు ఉందో దాన్ని తీసివేయలే. మనం అనుకుంటాం, అదే నాకు బలహీనత ఉంది కదా, దీన్ని తీస్తే సరిపోద్ది కదా దేవుడు అని. అంటే కొన్నిసార్లు మనకున్న బలహీనతలు, మనకున్న పరిస్థితిని అలానే ఉంచుతాడు కొన్నిసార్లు మన దగ్గర. ఎందుకు అంటే వాటిని ఉంచకపోతే మన జీవితం మరలా ఒకవేళ గర్వపడి దేవుడి నుంచి దూరం అయిపోతామని, దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టేస్తామేమని, దేవుడు మనల్ని ఉంచాలనుకున్న స్థితిని మనం చేరుకోలేమని దేవుడు ఏం చేస్తాడంటే వాటిని మన దగ్గరే ఉంచుతాడు. అది జబ్బైనా, జ్వరమైనా, ఇంకేదైనా. అప్పుడు ఏమంటున్నాడు? ఇవన్నీ నీ దగ్గర ఉంటాయి, కానీ వీటన్నిటికంటే ఏముండదు, నా కృప నీతో ఉంటుంది. దేవుని కృప మనతో ఉంటే ఏమున్నా వాళ్ళు ఓర్చుకోగలరు. అయితే 4 రకాలైనటువంటి ప్రార్థన. ఒకటి త్వరగా సమాధానం వచ్చేది, రెండోది ఆలస్యమైన సమాధానం వస్తుంది, మూడోది ఏంటి అంటే మన భోగముల నిమిత్తం దురుద్దేశంతో అడుగుతాం కాబట్టి దానికి రాదు. కొన్నిసార్లు మన జీవితాలకు మంచి ఉద్దేశంతో ప్రార్థన చేస్తే దానికి సమాధానం రాకపోయినా దేవుని యొక్క కృప మన జీవితానికి తోడుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి, దేని కొరకు ప్రార్థన చేయాలి అనేది తర్వాత మనం నేర్చుకుందాం ఇంకొకసారి. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రభువా నాకు ప్రార్థన చేయడం నేర్పించు ప్రభువా, ఆత్మలో ఎలా ప్రార్థన చేయాలో అని మన దేవుడిని అడిగితే పరిశుద్ధాత్మ దేవుడే మన పక్షాన మన బలహీనతలను చూసి సహాయం చేస్తూ ఉచ్చరింప సఖ్యము కాని మూర్ఖులతో విజ్ఞాపన చేస్తాడు. అటువంటి కృప దేవత దేవుడు మనందరికీ దయచేయండి గాక. ఆమేన్. మనందరం కూడా మోకరించి కొద్ది సమయం ప్రార్థన చేద్దాం. మోకరించి అందరూ మోకరిద్దాం.